హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్వీయ చరిత్ర. స్వీయ చరిత్ర ఎవరెవరు రాశారో అందరికీ తెలిసిన టాపికే. ఈ టాపిక్ ఏంటి నువ్వు చెప్పడం అనుకుంటున్నారా? స్వీయ చరిత్రలో కొన్ని మెయిన్ ముఖ్యమైన విషయాలు మాత్రమే నేను మీతో చర్చిస్తాను. అసలు స్వీయ చరిత్రలు ఎవరు ముందు రాశారు, ఏ సంవత్సరంలో ముందు రాశారు, అలాగే ఈ వీడియోలో స్వీయ చరిత్ర లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలను చెప్పింది ఎవరు, అలాగే ఈ స్వీయ చరిత్రలో ఏ సంవత్సరం వచ్చింది, ఎవరు తన ఆత్మకథను టేప్ రికార్డర్లో రికార్డ్ చేసుకొని దాన్ని మనకు రాసి ప్రచురించింది ఎవరు, అలాగే సాహిత్య అకాడమీ పొందిన స్వీయ చరిత్ర ఏమిటి, తెలుగులో వచ్చిన స్వీయ చరిత్రలో ఎన్ని ధోరణులు కనిపిస్తున్నాయి, లేకుండా స్వీయ చరిత్ర రాసి మనకు అందించిన వారు ఎవరు, 70 ఏళ్ల వయసులో స్వీయ చరిత్ర అందించిన వాళ్ళు ఎవరు, సామాజిక రాజకీయంగా ప్రముఖుల స్వీయ చరిత్రలు రాసింది ఎవరు, అసలు స్వీయ చరిత్రలు ఏమిటి అనేది ఈ వీడియోలో ఈ లెసన్లో మనకు ఉన్నాయి. సో లెసన్లోకి వెళ్ళే వీడియో చూసాక నచ్చినట్లయితేనే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సో ప్రవేశిక ఏం చెప్తుంది అంటే, స్వీయ చరిత్రలో ప్రవేశిక ఏం చెప్తుంది అంటే, సాహిత్య ప్రక్రియలో ప్రాచీనమైనవి ఏంటివి, ఇతిహాసము, పురాణము, కావ్య ప్రబంధాలు. ఇందులో దేని గురించి చెప్తారు అంటే, రాజ్యవంశాలు, మహారుషులు, దేవతల జీవిత ఇతివృత్తాలతో ఉంటాయంట. పద్య రూపంలో ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి అంటే పద్య రూపంలో ఉంటాయి. అవి పండితులను ఉద్దేశించినవి, పండితుల వ్యాఖ్యానాలతో తప్ప ప్రజలకి తెలియనివి. నవల, కథ మొదలైనవి ఏంటివి, ఆధునిక సాహిత్య ప్రక్రియలు. నవల, కథ మొదలైనవి ఆధునిక సాహిత్య ప్రక్రియలు. భిన్న సామాజిక వర్గాలకి చెందిన భిన్న సామాజిక వర్గాలకి చెందిన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద, బడుగు, బలహీన వర్గాల జీవిత ఇతివృత్తాలతో ఉంటాయి. వ్యవహారిక వచనంలో ఉంటాయి అంట. ఇవి ఏ వచనంలో? వ్యవహారిక వచనంలో ఉంటాయి. అక్షరాస్యత విద్య ఉన్న ఎవరైనా ఎవరికి వారే చదువుకోగలిగినవి ఇవి. ఈ విధమైన ఆధునిక సాహిత్య ప్రక్రియలో స్వీయ చరిత్ర ఒకటి. ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. నిర్వచనం పరిధి. స్వీయ చరిత్ర అంటే ఏంటి అంటే, వ్యక్తి తన జీవిత విశేషాలను తానే చెప్పుకోవడం, అంటే తన జీవిత విశేషాలని తాను చెప్పుకోవడం. అలాగే ప్రాచీన సాహిత్యంలో అవతారికలో కవులు ఏం చేసేవాళ్ళంటే, తమ గురించి తాము చెప్పుకోవడము మరియు తాత ముత్తాతల నుండి తల్లిదండ్రుల వరకు కొనసాగిస్తున్న వంశ చరిత్రను, గురు పరంపరను, ఇష్టదేవతలను, రచనకు ప్రేరేపించిన రాజులను, కావ్య రచనను, హేతువైన స్వీయ ప్రతిభా పాండిత్యాలను ప్రస్తావిస్తూ రచింపబడిన ఆ కావ్య అవతారికల స్వీయ చరిత్రకు మూల రూపాలు అవి అని ఎవరైనా అంటే అనవచ్చు. కానీ అవి స్వీయ పరిచయాలే కానీ అవేంటివి స్వీయ పరిచయాలే కానీ స్వీయ చరిత్రలకు ఉన్నంత విస్తృతి వాటికి లేదంట. స్వీయ చరిత్రలకి ఉన్నంత విస్తృతి వాటికి లేదంట. అసలు ఆత్మచరిత్ర రచన వాళ్ళ లక్ష్యం కానే కాదు. ఈ స్వీయ చరిత్ర రచన చేయాలన్న లక్ష్యం వాళ్ళది కానే కాదు. కావ్య రచన ప్రధానం. వాళ్ళదేంటిది? కావ్య రచన ప్రధానం. అది కాక స్వీయ చరిత్ర అనేది పూర్తిగా ఆధునిక ప్రక్రియ. స్వీయ చరిత్ర ఏంటి? కంప్లీట్గా ఆధునిక ప్రక్రియ. 18వ శతాబ్దపు పాశ్చాత్య సమాజంలో అభివృద్ధి చెందిన ఆటోబయోగ్రఫీకి తెలుగులో రూపం స్వీయ చరిత్ర. ఆటోబయోగ్రఫీకి తెలుగులో రూపం ఏంటి? స్వీయ చరిత్ర. ఆత్మచరిత్ర అనే వ్యవహారం కూడా ఉంది. ఒక వ్యక్తి స్వయంగా రాసుకునే తన జీవితమే ఆటోబయోగ్రఫీ. రాస్తున్న క్షణం నుండి పునఃస్మరించబడే వ్యక్తి జీవితం ఇందులో ప్రధానం. రచయిత జ్ఞాపకాల మీద ఆధారపడి ఉంటాయి ఇవి. అలాగని జ్ఞాపకాలు స్వీయ చరిత్ర ఒకటి కాదు. జ్ఞాపకాలు వేరు, స్వీయ చరిత్ర వేరు. జ్ఞాపకాలు తప్పనిసరిగా స్వీయ జీవితమే కేంద్రంగా ఉండాల్సిన అవసరం లేదు. స్వీయ చరిత్రలో మాత్రం రచయిత స్వీయ జీవిత సంబంధ జ్ఞాపకాలే ప్రాధాన్యత వహిస్తాయి. జీవితం మీద, జీవించిన కాలం మీద కేంద్రీకరణంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను అన్న
ఒక ఏకైక వ్యక్తి చరిత్రగా ఆత్మకథకు ఒక పరిమితి ఉన్నప్పటికీ అంతిమంగా ఆ నేను ఒక ప్రత్యేక దేశకాలాల్లో జీవించే తన జాతి జనుల అనుభవాలు, అవమానాలు, దుఃఖాలు, ఆశలు, ఆకాంక్షలతో సాధారణీకరణ చెందడం వల్ల ఆ చరిత్ర తరచూ సామాజిక సాంస్కృతిక డాక్యుమెంటరీ స్వభావాన్ని పొందుతుంది. అయితే కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరస్వామయ్య, కాశీ దీపకలిక నాయని కృష్ణకుమారి వంటి యాత్రా చరిత్రలు ఆయా వ్యక్తుల స్వీయ జీవితంలో భాగమే అయినా వాటంతటా అవి స్వీయ చరిత్రలు కావు. జీవితంలో ఒక్క సందర్భంలో ఒక ఘట్టం మాత్రమే అవి. ఈ యాత్రా చరిత్ర అనేది ఒక ఘట్టం మాత్రం, అది స్వీయ చరిత్ర కాదు అని ఇక్కడ చెప్తున్నారు. రచయిత మొత్తం జీవితాన్ని వ్యాఖ్యానించలేవు. ఆ వ్యక్తి మొత్తం జీవితంలో వాటికి పాక్షిక ప్రాధాన్యత ఉంటుంది. స్వీయ చరిత్ర లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ లక్షణాలను గురించి చెప్పింది ఎవరంటే పుల్లూరి ఉమ. ఈమె 4 స్వీయ చరిత్రలు అనే వ్యాసంలో క్రోడీకరించి స్వీయ చరిత్ర రచనకి అవసరమైన లక్షణాలను గమనించవచ్చు. స్వీయ చరిత్ర రచనకి చిత్త ప్రశాంతత స్థితి ప్రథమ లక్షణం అంట. జీవితంలో స్వపర భేదం లేకుండా అనుభవాలను, స్వభావాలను విశ్లేషించి రాయగల నిర్లిప్త రెండవ లక్షణం. స్వీయ అనుభవాలు అందరిలో అభిరుచిని కలిగించే విధంగా కళాత్మకంగా రాయడం మూడవ లక్షణం. రచయిత భాషా పరిజ్ఞానం నాలుగో లక్షణం. నాలుగో లక్షణం ఏంటిది? భాషా పరిజ్ఞానం. ఈ పుల్లూరి ఉమ తన 4 స్వీయ చరిత్రలు అనే వ్యాసంలో క్రోడీకరించి స్వీయ చరిత్ర రచనకి అవసరమైన లక్షణాలని చెప్పారు. ఏంటిది అంటే ఆమె 4 లక్షణాలని చెప్పింది. మొదటి లక్షణం ఏంటి? స్వీయ చరిత్ర రచనకు చిత్త ప్రశాంతత స్థితి ప్రథమ లక్షణమని, జీవితంలో స్వపర భేదం లేకుండా అనుభవాలను, స్వభావాలను విశ్లేషించి రాయగల నిర్లిప్తం రెండవ లక్షణం అని, స్వీయ అనుభవాలను అందరిలో అభిరుచిని కలిగించే విధంగా కళాత్మకంగా రాయడం మూడో లక్షణం అని, రచయిత భాషా పరిజ్ఞానం ఉండడం నాలుగో లక్షణం అని చెప్పారు. ఇలా 4 లక్షణాల గురించి చెప్పింది ఎవరు అంటే పుల్లూరి ఉమగారు. ఇందులో చెప్పారు అంటే 4 స్వీయ చరిత్రలో చెప్పారు. శ్రీ విశ్వేశ్వరరావు బతుకు పుస్తకముకు రాసిన ముందు మాటను బట్టి చరిత్రను, అందులోనే ఘటనలను, వ్యక్తిగత అనుభవాలను ప్రాతిపదిక మీద కాక నమ్మిన జీవన విధాన విలువలు, సిద్ధాంతాలను ప్రాతిపదిక మీద వ్యాఖ్యానించగలగడం ఉత్తమ స్వీయ చరిత్ర లక్షణం అని తెలుస్తుంది. శ్రీ విశ్వేశ్వరరావు బతుకు పుస్తకంకు రాసిన ముందు మాటను బట్టి చరిత్రను, అందులోని ఘటనలను వ్యక్తిగత అనుభవాల ప్రాతిపదిక మీద కాక నమ్మిన జీవన విధాన విలువలు, సిద్ధాంతాలు ప్రాతిపదిక మీద వ్యాఖ్యానించగలగడం ఉత్తమ స్వీయ చరిత్ర లక్షణం అని తెలుస్తుంది. పుచ్చలపల్లి సుందరయ్య ఆత్మకథ ఆయన చెప్తుండగా, ఈ పుచ్చలపల్లి సుందరయ్య ఆత్మకథ ఆయన చెప్తుండగా టేప్ రికార్డర్పై నమోదు చేసుకొని విప్లవ పదంలో నా పయనం అనే పేరుతో తిరిగి రాసిన విఠల్ ఆయన తన అనుభవాలలో చెప్పేటప్పుడు నేను అని చెప్పడానికి తరచూ ఉయ్, మేము అని చెప్పి దానిని గుర్తు చేసుకుంటూ అనే వ్యక్తిగత చట్రం నుండి ఉయ్లో మిళితమైపోయిన దశలో ఇక్కడ చూడండి, ఈ పుచ్చలపల్లి సుందరయ్య ఈయన టేప్ రికార్డర్లో ఈయన ఆత్మకథను అంటే చెప్తూ ఉంటే టేప్ రికార్డర్లో రికార్డ్ చేసుకొని దాన్ని విప్లవ పదంలో నా పయనం అనే పేరుతో తిరిగి రాసిన వాళ్ళు ఎవరు అంటే విఠల్ రాశాడంట. ఆయన తన అనుభవాలను చెప్పేటప్పుడు నేను అని చెప్పడానికి తరచూ ఉయ్, మేము అని చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటూ అనే వ్యక్తి చట్రం నుండి ఊయిలో మిళితమైపోయిలో వ్యక్తులు రాసే స్వీయ చరిత్రలు నేర్చుకోదగిన అంశాలతో మరింత ప్రయోజనకరంగా ఉంటాయి అంటాడు. ఈ వ్యక్తి దగ్గర ప్రారంభమైన సమిష్టికి విస్తరించడం స్వీయ చరిత్రకు ఒక విశిష్ట లక్షణమని అర్థం చేసుకోవచ్చు. స్వీయ చరిత్రల గురించి తెలుసుకుందాం.
తెలుగులో మొదట వచన ప్రబంధం నేనే చేసి తిని, మొదట నాటకమును నేనే తెలిగించి తిని, మొదట ప్రకృతి శాస్త్రమును నేనే రచించి తిని, మొదట ప్రహాసనములు నేనే రాసి తిని అంటూ ఎన్నో ఆధునిక సాహిత్య ప్రక్రియలకు తాను ప్రారంభకుడునని గొప్ప విశ్వాసంతో చెప్పుకున్న కందుకూరి వీరేశలింగమే తెలుగులో ఆధునిక స్వీయ చరిత్ర ప్రారంభకుడు. ఆధునిక స్వీయ చరిత్రకి ప్రారంభకుడు ఎవరు? కందుకూరి వీరేశలింగం. ఆయన 1903 నాటికే స్వీయ చరిత్రము రచన ప్రారంభించాడు. 112 పుటలు చింతామణి పత్రిక ముద్రశాలలో ముద్రించాడు. ఎన్ని? 112 పుటలు. అసంపూర్ణంగా వదిలివేసిన రచనను కెవి లక్ష్మణరావు ప్రోద్బలంతో పూర్తి చేయగా మొదటి భాగము 1911లో విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురణగా వచ్చింది. మొదటి భాగం ఎప్పుడు వచ్చింది? 1911లో విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురణగా వచ్చింది. రెండవ భాగం 1915లో ప్రచురింపబడింది. అక్కడి నుండి ఆధునిక సామాజిక రాజకీయ పరిణామాలలో భాగమైన చాలా మంది తమ అనుభవాలను జ్ఞాపకాలను స్వీయ చరిత్ర రూపంలో పదిలపరచడానికి ఉత్సాహం చూపించారు. 1950 స్వీయ చరిత్ర అనుభవాలు జ్ఞాపకాలు వచ్చినప్పుడు వీరేశలింగం నుండి ఇప్పటి వరకు ఇలాంటి స్వీయ చరిత్రలు 14 వచ్చాయని అన్నాడు. జీవిత చరిత్రలపై విశేషంగా కృషి చేసిన గొర్రెపాటి వెంకట సుబ్బయ్య. గొర్రెపాటి వెంకట సుబ్బయ్య ఏమన్నాడు? శ్రీపాద వారు రాసిన అనుభవాలు జ్ఞాపకాలు స్వీయ చరిత్ర వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, వీరేశలింగం నుండి ఇప్పటి వరకు ఇలాంటి స్వీయ చరిత్రలు 14 వచ్చాయని అన్నాడు. జీవిత చరిత్రలపై విశేషంగా కృషి చేసిన గొర్రెపాటి వెంకట సుబ్బయ్య ఈ మాట అన్నాడు. ఆ తర్వాత అక్కిరాజు రమాపతి వంటి పరిశోధకులు ఈ విధమైన స్వీయ చరిత్రలు 100కు పైగా ఉన్నాయని ఒక అంచనకు వచ్చారు. 2002లో ఇది ఇంపార్టెంట్ అండి. 2002లో సాహితీ అకాడమీ బహుమతి పొందిన హంపి నుండి హరప్పు దాకా సాహితీ అకాడమీ బహుమతి పొందిన స్వీయ చరిత్ర ఏమిటి అంటే హంపి నుండి హరప్ప దాకా అని తిరుమల రామచంద్ర గారి స్వీయ చరిత్రను ప్రచురిస్తూ అప్పజోషుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ వారు ఒక దశాబ్దిలో వచ్చిన దాదాపు 200 స్వీయ చరిత్రలో ఉత్తమమైనదిగా దాన్ని పేర్కొన్నారు. ఈ 15-16 ఏళ్ల కాలంలో స్వీయ చరిత్రల సంఖ్య మరింత పెరిగి ఉంటుందని సులభంగానే ఊహించవచ్చు. అయితే 2002లో సాహిత్య అకాడమీ బహుమతి పొందిన స్వీయ చరిత్ర ఏంటిది అంటే హంపి నుండి హరప్ప దాకా. ఎవరు రాశారు దీన్ని? తిరుమల స్వీయ చరిత్ర. దీన్ని ఎవరు ప్రచురించారు అంటే అప్పజోషుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ వారు ఒక దశాబ్ది వచ్చిన దాదాపు 200 స్వీయ చరిత్రలో ఉత్తమమైన దానిగా పేర్కొన్నారు అంట. వీళ్ళు పేర్కొన్నారు దీన్ని. అయితే తెలుగులో వచ్చిన స్వీయ చరిత్రలో 2 ప్రధాన ధోరణులు కనిపిస్తున్నాయి. ఎన్ని ధోరణులు కనిపిస్తున్నాయి? తెలుగులో 2 ప్రధాన ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకటి సాహిత్య రంగంలో పనిచేసే వాళ్ళు రాసిన ఒక రకము, సామాజిక రాజకీయ ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు మరొక రకం. వీటి గురించి స్థూలంగా తెలుసుకుందాం. మొదట మనము సాహిత్యకారులు స్వీయ చరిత్రల గురించి తెలుసుకుందాం. నవలాకారుడు నాటకకర్త అయిన కందుకూరి స్వీయ చరిత్రము ఇందులో మొదటిది ఏంటిది? కందుకూరి రాసిన స్వీయ చరిత్రము. ఆయన సంఘ సంస్కర్త, సాహిత్యకారుడు. వీరేశలింగం జీవితమే కాక ఆయన జీవించిన కాలపు ఆచారాలు, కట్టుబాట్లు, అందులో ఏమున్నదంటే ఆచారాలు, కట్టుబాట్లు, న్యాయస్థానాలు, వ్యవహారాలు, సంఘ సంస్కరణ ఆశయాలు, ఆచరణ, కార్యక్రమాలు, సంవాదాలు, సమకాలపు వ్యక్తుల సాంఘిక కృషి, సాహిత్య వ్యాసంగము మొదలైన విషయాలు సవిస్తరంగా వివరించబడ్డాయి. ఇది చదివితే వీరేశలింగం పంతులు వ్యక్తిత్వంలో, సాహిత్య దృక్పథంలో వచ్చిన పరిణామాలు ఎంత బాగా అర్థమవుతాయో, తెలుగు సమాజంలో మార్పుకు అభిముఖంగా సాగుతున్న పరిణామాలు కూడా అంత వివరంగా తెలుస్తాయి అంట మనకి. ఏది? స్వీయ చరిత్ర చదివితే. ఈ స్వీయ చరిత్రలో కందుకూరి వీరేశలింగం స్వీయ చరిత్ర చదివితే అప్పటి వాటి గురించి తెలుస్తాయని చెప్తున్నారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహ స్వీయ చరిత్ర 1942లో వచ్చింది.
చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి స్వీయ చరిత్ర ఎప్పుడు వచ్చింది? 1942లో వచ్చింది. కంటి చూపు లేని ఆయన పూర్తిగా జ్ఞాపకాల మీద ఆధారపడి రాసిన ఈ స్వీయ చరిత్రలో అనేక ఘటనలు తేదీలతో సహా చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన సాహిత్య జీవితం గుర్తించిన విస్తృత సమాచారాన్ని ఇస్తుంది ఇది. ఇందులో ఏంటిది? మరీ ముఖ్యంగా ఆయన సాహిత్య జీవితం గురించి విస్తృత సమాచారాన్ని ఇస్తుంది. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు స్వీయ చరిత్రను ఎప్పుడు రాశారు? 1942లో వచ్చింది ఈయన స్వీయ చరిత్ర. ఈయన కంటి చూపు లేని ఆయన పూర్తిగా జ్ఞాపకాల మీద ఆధారపడి రాసిన ఈ స్వీయ చరిత్రలో అనేక సంఘటనలు తేదీలతో సహా చోటు చేసుకున్నాయి అంట. పాశ్చాత్య భాషతో కానీ భావజాలంతో కానీ పరిచయం లేకుండా ఆధునిక అభ్యుదయ భావాలను దేశీయ వనరుల నుండి సమృద్ధిగా పొందిన స్త్రీ సమస్యను, దళిత సమస్యను కేంద్రంగా చేసుకొని విప్లవాత్మకమైన అచ్చ తెలుగు కథలను రాసిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 1949-50లో అనుభవాలు జ్ఞాపకాలు అనే పేరుతో రాసిన స్వీయ చరిత్ర. ఇది ఏ పత్రికలో వచ్చింది? నవోదయ పత్రికలో వరుసగా ప్రకటించబడింది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎప్పుడు రాశారు? 1949-50లో ఏం రాశారు? అనుభవాలు జ్ఞాపకాలు. ఇది ఏ పత్రికలో ప్రచురింపబడింది? నవోదయ పత్రికలో వరుసగా ప్రకటించబడింది. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు రాసినది స్వీయ చరిత్ర. అది ఎప్పుడు వచ్చింది? 1942లో వచ్చింది. అయితే 1955లో తేదీలో 25న విశాఖపట్నంలో ఆయనకు కనకాభిషేకము సందర్భంగా ఈ స్వీయ చరిత్ర పుస్తకం రూపంలో ప్రచురించబడింది. ఇది ఎన్ని సంపుటాలు? 3 సంపుటాలుగా వచ్చింది. ఈ స్వీయ చరిత్ర 1961లో శ్రీపాద వారి అకాల మరణం వల్ల అసంపూర్ణంగా మిగిలింది అంట. 1999లో మళ్ళీ విశాలాంధ్ర వారు దీన్ని ప్రచురించారు. ఫస్ట్ ప్రచురించిన వాళ్ళు ఎవరు? నవోదయ పత్రిక వాళ్ళు. అప్పుడు ఎప్పుడు వచ్చింది? 1949లో 50 మధ్యలో వచ్చింది. అప్పుడు ఫస్ట్లో ఎవరు ప్రచురించారు అంటే నవోదయ పత్రిక వాళ్ళు. ఆయన చనిపోయాక 1999లో మళ్ళీ విశాలాంధ్ర వారు దీన్ని ప్రచురించారు. తెలుగువాడు తెలుగుకి కట్టిన పట్టం ఈ స్వీయ చరిత్ర అంటారు. తెలుగువాడు తెలుగుకి కట్టిన పట్టం ఈ స్వీయ చరిత్ర అంటారు. మీ పుస్తకం చదవకపోతే ఈ కాలం వారెవరికి ఇటువంటి ప్రపంచం ఒకటి ఉండిందని ఊహించడానికైనా వీలు లేదు. మీ పుస్తకం చదవకపోతే ఈ కాలం వారెవ్వరికి ఇటువంటి ప్రపంచం ఒకటి ఉండిందని ఊహించడానికైనా వీలు లేదు అన్నారు. ప్రశంసను పొందిన స్వీయ చరిత్ర ఇది. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ప్రశంసను పొందిన స్వీయ చరిత్ర ఇది. ఏ స్వీయ చరిత్ర? అనుభవాలు జ్ఞాపకాలు. ఎవరు రాశారు? శ్రీపాద ఏ సంవత్సరంలో? 1949 నుంచి 50. అది అప్పుడు ఏ పత్రికలో? నవోదయ పత్రికలో. మళ్ళీ 1999లో ఏ పత్రికలో? విశాలాంధ్ర పత్రికలో విశాలాంధ్ర వారు ప్రచురించారు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఏమన్నారు? మీ పుస్తకం చదవకపోతే ఈ కాలం వారెవరికి ఇటువంటి ప్రపంచం ఒకటి ఉండిందన్నది ఊహించడానికైనా వీలు లేదు అన్నారు. అయితే తెలుగు పల్లెటూర్లు జీవితము ఆచారం. 1891లో శుద్ధ వైదిక కుటుంబంలో పుట్టిన శ్రీపాద వైదిక కుటుంబాల్లో తెలుగు భాష పట్ల ఉండే వ్యతిరేకతకు ఎదురు నిలిచి తెలుగు నేర్చుకోవడంలో, కథలు రాయడంలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నాడు. అయినా దీక్షతో, అంకుటిత సాధనతో తన కృషిని కొనసాగించి విజయం సాధించాడు. ఆ చరిత్ర అంతా ఈ స్వీయ చరిత్రలో కనబడుతుంది. తెలుగులో ఎందుకు మాట్లాడాలి, ఎందుకు చదవాలో, ఎందుకు అస్తిత్వ అవసరం ఏమిటి తెలుసుకోవడానికి వాడుక భాష ఆనాటి నుండి నేటి వరకు ఎలా పరిణామం చెందుతూ వస్తున్నదో తెలుసుకోవడానికి చదవవలసిన స్వీయ చరిత్ర ఇది. జాతీయమైన తెలుగు భాష నేర్చుకోవాలంటే స్త్రీల దగ్గరే నేర్చుకోవాలి. మర్యాద గల తెలుగు భాష కావాలంటే క్షత్రియ రమణుల దగ్గరే నేర్చుకోవాలి. మరో దారి లేదు అని శ్రీపాద చెప్పిన మాటలు భాష పుట్టుక, సామాజిక సంబంధాలలో దాని పరిణామం గురించి నిశితమైన పరిశీలనకి నిదర్శనం. పండితుడు, వ్యాకరణంలో విశేష ప్రజ్ఞ కలవాడు, బాల వ్యాకరణ పాఠం బోధనకి రమణీయం అనే తన వ్యాఖ్యాన గ్రంథము ద్వారా ఎందరికో మార్గదర్శకమైన వాడు
చిట్టిగూడూరు సంస్కృత కళాశాలలోను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను చిరకాల అధ్యాపకుడిగా పనిచేసిన వాడు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి. ఎవరెవరియో స్వీయ చరిత్రలు చదువుతుంటే తన జీవిత ఘట్టాలు కూడా గుర్తున్నంత వరకు ఒక డైరీగా రాద్దామని అన్న ఆలోచన కలిగి 70 ఏళ్ల వయసులో ఆయన స్వీయ చరిత్ర రచనకి పూనుకున్నాడు. 70 వయసులో స్వీయ చరిత్రకి పూనుకున్న వాళ్ళు ఎవరు అంటే దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు. 1976లో తొలిసారి అచ్చయింది. ఎప్పుడు 1976లో తొలిసారి అచ్చయింది. ఇందులో ఆయన ఎవరికి చనువీయని తండ్రి గారి పెత్తనంలో కుటుంబ వాతావరణం, జగ్గంపేట, తాళ్ళూరు మొదలైన చోట్ల గడిపిన బాల్యం, అప్పటి బడుల్లో విద్యాబోధన పద్ధతులు, కమ్మవారి కుటుంబాలతో ఉన్న స్నేహాలు, ఆప్యాయతలు, పల్లెటూరు వ్యవసాయ కుటుంబము, సంస్కృతి, తాతగారి దగ్గర సంస్కృతి అధ్యయనము, ఆ తర్వాత తనకు విద్య నేర్పిన బయట గురువులు, సహోపాధ్యాయుల కొవ్వూరు, చిట్టిగూడూరు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ జీవితం, సహా అధ్యాపకుల వాళ్ళ మధ్య సంబంధాలు మొదలైన విషయాలు 1975 ఏప్రిల్ నెల నుండి 1977 సెప్టెంబర్ వరకు అప్పుడప్పుడు విరామాలతో ప్రజాతంత్ర పత్రికలో మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం వంటి కవితా సంపుటులతో అభ్యుదయ విప్లవ కవితా శిబిరాలకు చిరునామాగా ఉన్న శ్రీశ్రీ స్వీయ చరిత్ర అనంతం. శ్రీశ్రీ స్వీయ చరిత్ర ఏంటిది? అనంతం ప్రచురింపబడింది. శ్రీశ్రీ ఇందులో ఏంటిదంటే శ్రీశ్రీ బాల్యం, చదువు, సాహిత్యం, వ్యాసంగం, 1930ల నాటి రాజకీయ ఆర్థిక సాంస్కృతిక పరిణామాలు, సాహిత్యంలో తెచ్చిన మార్పులు, సినిమా, వృత్తి జీవితం, పర్యటనలు, 1970 నుండి విరసం ఏర్పాటుతో జీవితంలోకి ప్రవేశించిన కొత్త శక్తులు, కొత్త చైతన్యం, అకాలపు సాహిత్య కళా ప్రక్రియల పరామర్శ, తన బలహీనతలు, ఆత్మవిమర్శలు అన్నీ ఇందులో భాగమయ్యాయి. ఇది వాద వివాదాలకి గురైన స్వీయ చరిత్ర. వాద వివాదాలకి గురైన స్వీయ చరిత్ర ఏంటి అంటే అనంతం. ఈ అనంతం ఎవరు రాశారు అంటే శ్రీశ్రీ రాశాడు. 1982లో ఆంధ్రజ్యోతిలో ధారావాహికంగా ప్రచురింపబడిన బతుకు పుస్తకం. ఆంధ్రజ్యోతిలో ధారావాహికంగా ప్రచురింపబడినది ఏమిటి? బతుకు పుస్తకం. ఇది రాసింది ఉప్పల లక్ష్మణ్ రావు. స్వీయ చరిత్ర. అతడు ఆమె నవల ద్వారా సాహిత్య రంగానికి చెందినవాడే అయినా ఆయన స్వీయ చరిత్ర ప్రధానంగా సమకాలపు పారిశ్రామిక రంగ అభివృద్ధిని, జాతీయోద్యమ రాజకీయ పరిణామాలను, అంతర్జాతీయ రాజకీయాలను వ్యాఖ్యానిస్తుంది. బరంపురంలో తాతగారి ఇంట గడిపిన బాల్య జీవిత అనుభవాలు, కలకత్తాలోని ఆ తర్వాత విదేశాల్లోని చదువు కాలపు విశేషణ ఆసక్తులు, ఉద్యోగ జీవిత అనుభవాలు, మెల్లితో స్నేహము, కొత్త పద్ధతులతో సహజీవనం మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయి. సామాజిక జీవితంతో ముడిపడి ఉన్న వ్యక్తి జీవితం, ఆధునిక జీవిత దృక్పథం ఈ స్వీయ చరిత్రలో ప్రత్యేకతలు. ఇది నా గొడవ అనే పేరుతో 1995లో ఇది నా గొడవ కవిగా ప్రసిద్ధుడైన కాళోజీ ఆత్మకథ వెలువడింది. తారీఖులు, దస్తావేజులు కాక కుటుంబం, స్నేహాలు, సంఘం, సాహిత్యం, రాజకీయాలు మాత్రమే తన ఆత్మకథలో ఉంటాయని కాళోజీ ప్రారంభంలోనే చెప్పుకున్నాడు. 20వ దశాబ్ది తెలంగాణ రాజకీయ సాంస్కృతిక పరిణామాలను చరిత్ర తెలుసుకోవడానికి చక్కగా ఉపయోగపడే స్వీయ చరిత్ర అది. ఏ నియమానికి లొంగని కాళోజీ జీవిత విధానం. అన్యాయాన్ని ఏ రూపంలో ఉన్నా సహించలేని తత్వం, స్థాయితోని నిమిత్తం లేకుండా ఎవరినైనా ధిక్కరించి నిలబడగల తెగువ, నమ్మిన దానిని ఆచరణ నిర్బంధిత ఈ స్వీయ చరిత్రలో కనిపిస్తుంది. నిజాం పాలన కాలంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సామూహికంగా జరుపుకొనడం వంటి సాంస్కృతిక హక్కుల కోసం ప్రారంభించిన ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్ ఈ ఉద్యమాలలో హిందూ ముస్లిం వివక్ష, రజాకార్ దాడులు మొదలైనవి సందర్భాల్లో స్వాతంత్రం వచ్చాక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, పౌర హక్కుల ఉద్యమాలు మొదలైన అన్నిట్లోనూ ఆయనది ప్రజాపక్షం. ఆ క్రమంలో ఆయన జైలుకు
జైలుకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజా సంస్కృతి, ప్రజా రాజకీయాలు, తెలంగాణ భాష, యాస, సాహిత్య సందర్భాలు ఈ స్వీయ చరిత్ర వలన తెలిసి వస్తాయి. భాషకు 2 రకాలుగా భావిస్తాడు కాళోజీ. ఒకటి బడి పలుకుల భాష, అది గ్రాంధిక భాష. రెండోది పలుకుబళ్ళ భాష, అంటే నిత్యం మనం మాట్లాడే భాష. తనది పలుకుబళ్ళ భాషే కానీ బడి పలుకుల భాష కాదంటాడు. గారపాటి రాఘవరెడ్డి, దూపాటి వెంకట రమణాచార్యులు మొదలైన సాహిత్య గురువుల గురించి. ఈయన సాహిత్య గురువులు ఎవరు? గారపాటి రాఘవరెడ్డి, దూపాటి వెంకట రమణాచార్యులు మొదలైన సాహిత్య గురువుల గురించి. పొట్లపల్లి రామారావు, ఒట్టికోట అల్వార్ స్వామి, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి వంటి రాజకీయ మిత్రుల గురించి ఆత్మీయంగా ఆయన రాసిన విషయాలు తెలంగాణ చరిత్రకు విలువైన సమాచారం. వృత్తికి లాయర్ అయిన ప్రజా ఉద్యమాలను మించి ఆయన దానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇయ్యలేదు. అన్న రామేశ్వరరావు గారి పోషణలో చివరి వరకు పసివాడిగానే జీవించాడు. మనుషులలోని మంచిని గుర్తించి ప్రేమించగల సంస్కారం, స్వీయ లోపాలను గుర్తించి సిగ్గుబడగల నిజాయితీ ఆయన వ్యక్తిత్వానికి వన్నె తెచ్చినవి. కులమత లింగ వివక్షలకి అతీతమైన సామాజిక రాజకీయ ఆచరణ వ్యాఖ్యానము, సాహిత్య నిర్మాణము ముప్పేటలుగా అల్లుకున్న ఆభరణం కాళోజీ స్వీయ చరిత్ర. ఆయన కవిత్వం, సందర్భాల్లో దృక్పథం ఈ స్వీయ చరిత్ర వల్ల బాగా అర్థమవుతాయి. తిరుమల రామచంద్ర స్వీయ చరిత్ర హంపి నుంచి హరప్ప దాకా 1997లో తొలి ముద్రణ పొందింది. హంపి ఆయన స్వస్థలం. హరప్ప ఆయన మిలిటరీ సర్వీస్ నుండి విరమించుకొని తిరిగి వచ్చేటప్పుడు చూసిన చారిత్రక ప్రదేశం. 1913లో పుట్టిన ఆయన జీవితంలో 1944 వరకు, అంటే 30 ఏళ్ల కాలంలోని ఘటనల కథనం ఈ స్వీయ చరిత్ర. తిరుమల రామచంద్ర దీనిని దేశదిమ్మరి అనుభవ విశేషంగా, సత్యాన్వేషణ కథనంగా, జిజ్ఞాసపు ఆవేదనగా భావించాడు. 61 శీర్షికతో ప్రతి దానిని ఒక ఆసక్తికరమైన కథగా చేస్తూ తన జీవితంలో భిన్న ఘట్టాలను సందర్భంలో వివరించారు ఆయన. ఉప్పల లక్ష్మణరావు, కాళోజీ వలనే ఈయన కూడా స్వాతంత్ర ఉద్యమాల్లో క్రియాశీల భాగస్వామి. అందువల్ల స్వీయ చరిత్ర సమకాలీన రాజకీయ చరిత్రను కూడా ఎరుకపరుస్తుంది. ఆదిభట్ల నారాయణదాసు స్వీయ చరిత్ర. నా ఎరుక. ముల్లపూడి వెంకటరమణ కోతి కొమ్మచ్చి 2009 వంటి సాహిత్య కళా రంగాలకి సంబంధించిన వారు స్వీయ చరిత్రను శోధించి కొద్ది మరెన్నో దొరుకుతాయి. సామాజిక రాజకీయ రెండోదేంటిది సామాజిక రాజకీయ రంగ ప్రముఖుల స్వీయ చరిత్రలు. నిజానికి సాహిత్య రంగంలో ఉప్పల లక్ష్మణరావు, కాళోజీ నారాయణరావు, తిరుమల రామచంద్రరావు సమకాలపు జాతీయోద్యమ రాజకీయాలతో సన్నిహిత సంబంధం కలవాళ్ళే కనుక వాళ్ళు స్వీయ చరిత్రలు కూడా ఈ విభాగంలో పరిగణించదగినవి. అలా కాక కేవలం జాతీయోద్యమ రాజకీయాల్లో భాగస్వాములయ్యి స్వీయ చరిత్రలు రాసిన వారు 2 కనిపిస్తారు. ఒకరు అయ్యదేవర కాళేశ్వరరావు, మరొకరు టంగుటూరి ప్రకాశం పంతులు. అయ్యదేవర కాళేశ్వరరావు స్వీయ చరిత్ర నవ్యాంధ్ర నా జీవిత కథ. నవ్యాంధ్రము నా జీవిత కథ ఎవరిది? అయ్యదేవర కాళేశ్వరరావుది. మొదట సంపుటం ఎప్పుడొచ్చింది? 1959లో తెలుగు సమితి ప్రచురణగా వచ్చింది. 70 ఏళ్ల వయసులో స్వీయ జ్ఞాపకాల మీద రాసిన పుస్తకం ఇది. ఎప్పుడు 70 ఏళ్ల వయసులో అఖిల భారత ఘట్టాలను, తేదీలను గుర్తు చేసుకోవడానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య రాసిన కాంగ్రెస్ చరిత్ర ఉపయోగపడిందని రచయిత చెప్పుకున్నాడు. అటు జాతీయ ఉద్యమంలో, ఇటు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో స్త్రీ పురుష సమానతను ఆక్షిస్తూ, అస్పృశ్యతను నిరాకరిస్తూ, సంస్కరణ ఉద్యమంలో మరోవైపు విజ్ఞాన చంద్రిక మండలి ద్వారా సాంస్కృతిక ఉద్యమంలో ఆయన చేసిన కృషి ఈ పుస్తకం అంతా పరుచుకొని ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం వరకు జాతీయోద్యమ ఘట్టాలను, చరిత్రను ఇందులో ఆయన వ్యాఖ్యానించాడు. సమకాలికులైన సహా ఉద్యమకారుల గురించి అనేక విశేషాలు ఇందులో నమోదు చేశాడు. స్వతంత్ర పోరాట విజయము, విశాలాంధ్ర స్థాపన విషయాలు 2వ భాగంలో రాయాలనుకున్నాడు. కానీ అది క్రియారూపంలోకి వచ్చినట్లు లేదు. టంగుటూరి ప్రకాశ పంతులు.
టంగుటూరి ప్రకాశ పంతులు జీవిత చరిత్ర నా జీవిత యాత్ర. ఎన్ని భాగాలు? 4 భాగాలు. మొదటి 2 భాగాల్లో ఆయన బాల్యము, స్వతంత్ర సమరంలో భాగస్వామ్యము వివరించబడ్డాయి. 3వ భాగంలో ద్వేషానికి స్వతంత్రం రావడం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం చెప్పబడింది. చివరి భాగం తేనేటి విశ్వనాథం పూర్తి చేశాడు. ప్రకాశం పంతులు రాజకీయ జీవితము, ఆంధ్రాలో తెచ్చిన మార్పులు ఇందులో ప్రస్తావించబడ్డాయి. మొదటి తెలుగు సమితి వారు ప్రచురించిన ఈ స్వీయ చరిత్రలు 1972లో ఎమస్కో వారు తిరిగి ప్రచురించారు. దేవర కాళేశ్వరరావు, ప్రకాశం పంతులు వంటి వాళ్ళు రాసిన స్వీయ చరిత్రలు ప్రధాన స్వభావం వ్యక్తి అనుభవ కోణం నుండి సమకాలీన రాజకీయ చరిత్రను వ్యాఖ్యానించడమే. నెక్స్ట్ వచ్చేసి స్త్రీల స్వీయ చరిత్రలు. 1934లో అచ్చైన ఎడిదము సత్యవతి ఆత్మచరిత్రము మొదటిది. ఎవరు? ఏడిదము సత్యవతి రాసిన ఆత్మచరిత్ర మొదటిది. ఒక మధ్యతరగతి గృహిణి అనుభవము, వితంతు స్త్రీల దుర్భర పరిస్థితుల మీద తీవ్ర నిరసన ఇందులో కనపడుతుంది. దాదాపు 70 ఏళ్ల తర్వాత వకులాభరణం రాజగోపాలు పరిశోధన వల్ల ఆ పుస్తకం వెలుగులోకి వచ్చింది. 1960 నాటికి పూర్తయిన పోనక కనకమ్మ స్వీయ చరిత్ర కన్యకా పుష్యరాగము అచ్చయి అందుబాటులోకి వచ్చింది. 2011లో జాతీయోద్యమ కార్యకర్తగా, రచయితగా కనకమ్మ జీవితమే కాదు, సమకాలపు రాజకీయ, సామాజిక, విద్యా చైతన్యాలు కూడా దీనివల్ల తెలుస్తాయి. 1962లో సంగం లక్ష్మీబాయమ్మ స్వీయ చరిత్ర నా అనుభవాలు వచ్చింది. ఈమె స్వతంత్ర సమరంలో పాల్గొంది. రాజకీయ అనుభవ కోణము ఆమె స్వీయ చరిత్రలో ఉంది. ఆది సుబ్బమ్మ రాసిన పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా 1991లో స్త్రీల సాహిత్య చరిత్ర నిర్మాణానికి తొలిదారులు వేసిన ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ రాసిన సాహితీ రుద్రమ, అవసరాల అనసూయాదేవి రాసిన గతానికి స్వాగతం, శారదా శ్రీనివాసన్ రచన నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు 2011లో, బీనాదేవి రాసిన బీనాదేవియం 2013లో సామాజిక, సాహిత్య, కళా సాంస్కృతిక రంగాలకు చెందిన స్వీయ చరిత్రలు 1998లో వచ్చిన జననీ జన్మభూమిచ్చ గోపీరాజ్ సీతాదేవి, 1999లో వచ్చిన నా జీవితం జ్ఞాపకాలు శ్రీ రంగమ్మ, 2012లో వచ్చిన నిర్జన వారధి కొండపల్లి కోటేశ్వరమ్మ, 2017లో వచ్చిన వెలుగుదారులు కమ్యూనిస్టు ఉద్యమ జీవిత అనుభవాల నుండి వచ్చిన స్వీయ చరిత్ర. ఈ విధమైన స్త్రీల స్వీయ చరిత్రలు ఆయా రంగాల పురుషుల అనుభవ కథనాలకు సమగ్రం చేసే రచన అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఇవి స్త్రీల ప్రయోజనాల కోణం నుండి ఆయా ఉద్యమాల మీద పెట్టిన విమర్శలు కూడా కావడం గమనించవచ్చు. ఓకే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.